ఒకరోజు తండ్రి తన కుమారుణ్ణి దట్టమైన అడవులకి రాత్రికాల సమయంలో తీసుకుని వెళ్ళి అక్కడ తన కళ్ళకి గంతలు కట్టి తన చేతులను కట్టివేసి తన కుమారునితో ఇలా చెప్తాడు, నీవు రాత్రి అంతా ఈ అడవిలో ఒంటరిగా జీవించు. పులులు, సింహాలు, క్రూరమైన మృగాలు ఈ అడవిలో జీవిస్తూ ఉంటున్నాయి. వీటిని నుంచి నువ్వు తప్పించుకొని రాగలిగితే ఇంటికి రా అని చెప్పి ఆ తండ్రి ఆ చోట నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ బిడ్డకి ఎక్కడ లేని భయము, ఆందోళన కలిగి ఉంటున్నాడు. మరి ఆ దట్టమైన అడవిలో ఆ యొక్క క్రూర మృగాల యొక్క అరుపులు వింటుంటే తన గుండె కొట్టుకుంటూ ఉంటున్నది. తన యొక్క భయము గుప్పెట్లో తను జీవిస్తూ ఉంటున్నాడు. మరి అదే సమయంలో తన తండ్రి పట్ల ఆ కుమారుడు ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. నా తండ్రికి నా మీద ప్రేమ లేదు, నా తండ్రికి నేనంటే ఇష్టము లేదు, నా తండ్రి ఇంత క్రూరమైన వాడని నేను అనుకోలేదు, నా తండ్రి ఈ రీతిగా నా మీద ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదు, నేనంటే ప్రేమ లేదు అని ఎన్నో ఆలోచనలు కలిగి ఆ కుమారుడు ఆ రాత్రి అంతా తను ఆలోచిస్తూ ఉంటున్నాడు. చాలా సమయం గడిచిన తర్వాత ఉదయకాలం అవడం జరిగింది. బ్రతికాను అనుకొని మరి తన కట్టి ఉన్న ఆ కట్లను, ఆ గంతలను విప్పి చూడగా తన కళ్ళ ఎదురుగా తన తండ్రి ఉంటున్నాడు. ఎప్పుడైతే తన బిడ్డను కూర్చొని పెట్టాడో ఆ బిడ్డకి ఎదురుగానే రాత్రి అంతా ఆ తండ్రి తన బిడ్డకు కాపలాగా వస్తూ ఉంటున్నాడు. ఎక్కడ క్రూరమైన మృగాలు వచ్చి తన బిడ్డను చంపుతాయి అని చెప్పేసి అని కాపలాగా వస్తూ తన ఎదురుగానే కూర్చొని రక్షణగా తనని కాస్తూ తనని సంరక్షిస్తూ తనకి కావులిగా ఆ తండ్రి రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా తన బిడ్డను రక్షించుకోవాలనేసి తను మేల్కొని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆ పరిస్థితులలో ఆ బిడ్డ తండ్రి పట్ల ఆ రాత్రి అంతా ఎలాంటి ద్వేషము కలిగి తండ్రిని ఏ రీతిగా అయితే తను తిట్టుకోవడం జరిగిందో, ఏ రీతిగా అయితే తండ్రి పట్ల చెడు ఉద్దేశం కలిగి ఉన్నాడో అవన్నీ జ్ఞాపకం వచ్చి తండ్రి నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడని వెళ్ళి తన తండ్రిని కౌగిలించుకోవడం జరుగుతుంది. మరి ఈ మాటలు నేను మీకు ఎందుకు తెలియజేస్తుంటున్నానంటే, ఈ లోకంలో జీవిస్తున్న బిడ్డలు కూడా తన బిడ్డలు కూడా తండ్రి పట్ల ఇలాంటి ఉద్దేశం కలిగే జీవిస్తూ ఉంటాడు. తల్లి ప్రేమ చూపిస్తుందని అనుకుంటాడు కానీ తండ్రి మాత్రం నా మీద ద్వేషం కలిగి ఉంటున్నాడు, తండ్రికి నేనంటే ఇష్టము లేదు, మరి ఎందుకు నన్ను ఒక శత్రువులాగా చూస్తాడు అని ప్రతి ఒక్క బిడ్డ తండ్రి గురించి ఈ యొక్క ఆలోచన కలిగి ఉంటారు. మరి తండ్రి ఉద్దేశం ఏమో తెలిసిన, బిడ్డను ఒంటరిగా వదిలి క్రూర మృగాల చేతులు వదిలిపెట్టాలని తండ్రి ఉద్దేశం అయితే కాదు, కానీ భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ తండ్రి అనేవాడు లేనప్పుడు ఆ కుమారుడు ఆ బిడ్డలను వారు ఏ రీతిగా వారు జీవించగలుగుతారు అని ఒక ధైర్యము వాళ్ళలో నింపాలని చెప్పేసి అని, ఒక నమ్మకము వాళ్ళలో ఉంచాలని చెప్పేసి అని, ఒక భరోసా కలిగిన జీవితము వాళ్ళలో నింపాలని చెప్పేసి అని తండ్రి అలాంటి ఉద్దేశం కలిగి ఆ అడవిలో వదలాల్సి వచ్చింది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మన తండ్రులు కూడా చేస్తున్న పని అదే. నీలో ధైర్యం పుట్టాలి అనేసి అని, నీకు నువ్వుగా స్వతహా నువ్వు బ్రతకాలని, తండ్రి లేకపోతే నువ్వు బ్రతకాలని, కుటుంబాన్ని నువ్వు పోషించాలని, తండ్రి స్థానములో అంతటి ధైర్యం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని, అంతటి భరోసా కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని చెప్పేసి తండ్రి నీలో ఆ యొక్క ధైర్యాన్ని నూరిపోయిస్తుంటున్నాడే తప్ప నీ మీద ద్వేషము కాదు, నీ మీద పగ కాదు. తల్లి ప్రేమ కంటికి కనబడుతుంది, తండ్రి ప్రేమ గుండెకి కనబడుతుంది. ఆ గుండెతో నువ్వు చూడాలి తండ్రి యొక్క ప్రేమని. ప్రస్తుత రోజుల్లో అది చూడడం లేదు. తండ్రి యొక్క మాటలను మాత్రమే వింటూ ఉంటున్నారు, తండ్రి యొక్క క్రియలు మాత్రమే చూస్తూ ఉంటున్నారు, తండ్రి యొక్క హృదయాన్ని చూడలేకుండా పోతూ ఉంటున్నారు. కానీ తండ్రి యొక్క హృదయాన్ని ఏ రోజు చూస్తారో తెలుసా? తండ్రి ఈ లోకంలో లేనప్పుడు మాత్రమే చూడగలుగుతారు. ఆ పరిస్థితి రాకముందే నీవు కూడా ఒక రోజు తండ్రి అవుతావు కనుక తండ్రి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో, తండ్రి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి నీవుగా ఆలోచించుకో. ప్రేమని దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను అనవసరంగా తిట్టద్దండి, వారి మాటలను మీరు ఆశీర్వాదంగా తీసుకోండి. అందుకే బైబిల్లో ఒక మాట తెలియజేస్తుంది, నీవు దీర్ఘాయుష్యవంతుడుగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని దేవుని వాక్యము చదివిస్తూ ఉంటున్నది. నీవు జీవితకాలము సంతోషంగా జీవించాలంటే, అధిక సంవత్సరములు నువ్వు బ్రతకాలి అంటే
నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించాలంటే ఏదో సేవ వేసి దండ వేసి సన్మానించడం కాదు, కానీ వారి మాటలను నువ్వు అనుసరించాలి. వారి మాటలను నీ యొక్క బాటలుగా వేసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ క్షేమం కోరే తెలియజేస్తారు. నీ యొక్క బ్రతుకు బాగుండాలి అనేసి వారు నీకు మంచి మాటలు తెలియజేస్తారు. కనుక తల్లిదండ్రుల యొక్క ఉద్దేశము మీరు గ్రహించేవారుగా ఉండి వారి మాటలను శ్రద్ధ పెట్టి మీరు జీవించాలని దేవుడు ఈ దినాన్ని మీతో తెలియజేస్తుంటున్నాడు. తండ్రి ఒక సంరక్షకుడు. తండ్రి నిన్ను ఎప్పుడు కనుపాపోలే కాపాడుతూ ఉంటాడు. నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, గౌరవించు, వారి మాటలను విను, వారి ప్రకారం నువ్వు జీవించినట్టే దీర్ఘాయుష్వంతుడు అవుతావు. నువ్వు ఉన్న స్థితిలో నుంచి దేవుడిని ఉన్నత స్థితిలోకి మారుస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నేను ఉంచుతాడు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు నేను ఉంచుతాడు. కనుక గౌరవించు, తల్లి మాటను గౌరవించు, ఈ లోకంలో జీవించు. దేవుడు సుఖజీవంతో గడుపు సంవత్సరాలు నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఉంటున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎన్నటికీ విడవని దేవుడు, ఎన్నటికీ ఎడబాయని దేవుడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవును అని దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. కనుక ఈ లోకపు తండ్రి మనల్ని విడనప్పుడు పరలోకపు తండ్రి మనల్ని ఎన్నటికీ ఆయన విడవని దేవుడు. మనము ఆ కటిక చీకటిలో ఆ రాత్రి అంతా ఆ బిడ్డ జీవించినట్టుగా పాపము అనే చీకటిలో మనం జీవిస్తున్న సమయంలో దేవదేవుడు పరలోకమును వదిలి భూలోకానికి నరునిగా మానవునిగా దాసునిగా లోకానికి వచ్చి నీ కోసము నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మన అతిక్రమముల కొరకు ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాణము పెట్టి నిన్ను నన్ను ప్రేమించి ఉంటున్నాడు. చీకటి బ్రతుకులో నుంచి వెలుగు బ్రతుకులోనికి దేవుడు మనల్ని నడిపించి ఉంటున్నాడు. ఇటువంటి తండ్రి ప్రేమ మనకి సంరక్షణగా ఉంటుంది. పాపపు యొక్క ఊగులో నుంచి మనల్ని పడనీయకుండా, పాపం యొక్క అడ్డు గోడలో నుంచి మనల్ని తప్పించి దేవుడు తన నిత్య రాజ్యంలో ఉంచులాగిన దేవుడు మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. కనుక ఆ యొక్క ఎన్నటికి విడవని తండ్రి, ఎన్నటికి ఎడబాయని తండ్రి చెంతకి నీవు రావాలని దేవుడు ఇది నన్ను కోరుతున్నాడు. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.